యేసు ప్రభువు నామమున స్తోత్రం చెల్లిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కుటుంబ సోదరులకు సోదరీమణులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి చెల్లెలకు అమ్మకు అక్కకు అన్నకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ కుటుంబ సభ్యులతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్లు కలిగి సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలని, సమాజంలో గౌరవ ప్రతిష్టలతో మీరు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా లోకరక్షకుడైన ప్రభువు ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎన్నోసార్లు ఇక్కడ మిమ్మల్ని కలుసుకున్నప్పటికీ కలుసుకున్న ప్రతిసారి నూతన ఉత్తేజాన్ని నాలో కలుగుతూ ఉంటుంది, నూతన సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది. మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఎక్కడైనా నా రాజకీయ జీవితంలో ఏదైనా నాకు అపశృతి అనిపించిన సందర్భంలో మిమ్మల్ని చూసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు, మీరు నా పట్ల చూపించే ప్రేమాభిమానాలను చూసినప్పుడు ఇలానే ధైర్యం వస్తుంది. నాకు కొండంత బలం కలుగుతూ ఉంటుంది. తిరిగి నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం కావడం ఈ ప్రార్థనా మందిరంలో మీ సహవాసం వల్ల, మీ ప్రేమాభిమానం వల్ల పలుసార్లు నాకు అది దక్కింది. అందుకే ఈసారి కూడా అటువంటి ప్రేమాభిమానాన్ని మీరు నాకు పంచాలని, మీ బిడ్డల ఆశీర్వాదం పట్ల మీ హృదయపూర్వకమైన నిండుగా ఆశీస్సులను శ్రీరామరక్షగా నాకు అందించాలని చెప్పి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా నేను బిడ్డ కోరుకుంటా ఉన్నాను. ఎన్నోసార్లు మీరు చెప్పినాను, మళ్ళీ చెప్తా ఉన్నాయి. గురువులు చాలాసార్లు చెప్పినారు, మీరు బయటకు చదివినారు, నేను బయటకు చదివినా. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా తెల్లవారి లేవగానే క్రిస్మస్ సందర్భంగా బైబిల్ చదివి ఇక్కడికి వచ్చాను. ఈరోజు కూడా ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పటికీ కూడా కనిపించేది అందులో 3 మాటలు. నాకు ఇష్టమైన మాటలు, లోకరక్షకుడైన ఆ ప్రభు చెప్పిన మాటలు, ప్రవచనాలు, అవే నేను మీతో ఇస్తా ఉన్నాను. నేను కాకపోతే వాటిని ఆచరించమని మన విజ్ఞప్తి, అనుసరించమని చెప్పిన ప్రార్థన, అనుకరణ చేయమని చెప్పిన కోరిక. నిజంగా మీరు ఆ 3 మాటలను ఎప్పుడైతే విశ్లేషించగలుగుతారో, మీ శ్వాస ఉన్నంత వరకు ఆ మాటను మొదలకుండా ఉండగలుగుతారో చాలా 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 తృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. సమాజంలో అనేది సత్యం. ఆ 3 మాటలే ఎందరికీ విదితమైన మాటలు. అందరినీ ప్రేమించడం, సేవించడం, క్షమించడం. 3 మాటలు. ఇంతకంటే వేరే 4 మాటలు అవసరం లేదు. అందరినీ ప్రేమించడం, మన తోటి మనుషులందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనం జీవించడం కలిసి, ఇది అత్యంత ప్రభావమైనటువంటి లోకరక్షకుడైన ప్రభువు ఆదేశించిన ఆదేశం, ప్రవచనం. రెండవది, కలసూరు నెలలో నీకు తెలిసినంత వరకు తోటి మనిషి యొక్క కన్నీళ్లు తుడవడానికి సేవ చేయడం చెప్తా ఉన్నారు. ఇంతకంటే గొప్ప మాట మరొకటి లేదు. ఇది మీరు అవలంబించగలిగితే చాలా ఆనందంగా మీరు జీవించగలుగుతారు. ఇక నాకు చాలా ఇష్టమైంది, లోకరక్షకుడైన ప్రభువు చెప్పినటువంటి గొప్ప మాటలలో నాకు అత్యంత ఇష్టమైన మాట క్షమాపణ. మన పట్ల అనుష్టంగా ప్రవర్తించిన వ్యక్తుల పట్ల సైతం పశ్చాత్తాపంతో మనం దయచేసినప్పుడు వారి గొప్ప విశాలమైన హృదయంతో క్షమించడమే మానవత్వం, దైవత్వం అని చెప్పి ఆ ప్రభువు ఆదేశించి ఉన్నారు. దీనినే మీరు పాటించగలిగితే చాలు. ప్రేమించండి, సహాయపడండి, క్షమించగలగండి. ఈ 3 మాటలను మీరు అవలంబించగలిగితే నిజంగా మీరు క్రైస్తవ బిడ్డలే, నిజంగా లోకరక్షకుడైన ప్రభువును ఆరాధించే ఆరాధకులే, నిజంగా మీ జీవితానికి చక్కటి మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకున్న మహోన్నతమైన మనుషులుగా మిగిలిపోతారు. చరిత్రలో గొప్పగా జీవించగలుగుతారు. మీ అనునయులతో, సన్నిహితులతో, బంధువులతో, మిత్రులతో గొప్ప జీవితాన్ని, తృప్తికరమైన జీవితాన్ని మీరు అనుభవించడానికి లోకరక్షకుడైన ప్రభువు ఆదేశించినటువంటి ఈ 3 మాటలను మీరు అవలంబించాలని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా మీ బిడ్డ రాచను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ మాటలనే మన బిడ్డలకు కూడా నేర్పించమని చెప్పి పదే మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ప్రేమాభిమానాలు నాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.